హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సర్లా శ్రీరామోజు. మా ద్వారకా తిరుమల యాత్రలో భాగంగా సేవకు వెళ్ళినామని చెప్పినాం కదా. ఆ సేవలో భాగంగా మాకు అక్కడ ఏమేం పనులు చెప్పిండ్రు, సేవ ఎక్కడెక్కడ చేసిండ్రు, మేము ఏమేం పనులు చేసినాము అనేది ఈ వీడియోలో చూపిస్తానని మీకు చెప్పినా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలోనైతే ఆ వివరాలన్నీ చూసి మేము సేవలో భాగంగా పనులు ఏ విధంగా చేసినామో చూసి మీ అభిప్రాయాలను అయితే కామెంట్ సెక్షన్లలో తెలియజేయండి. మేము అక్కడికి చేరుకునేసరికి రాత్రి 8 అయిందని చెప్పిన కదా. ఇక పొద్దున్నే 4:30కే లేచి రెడీ అయ్యి స్నానాలు చేసి సేవా చీరలు కట్టుకొని అందరం రెడీగా ఉన్నాము. ఇంకా సేవకు పోవడానికి టైం ఉండే. ఇక ఆలోపు అందరూ హాల్లో కూర్చొని కాసేపు భజన చేసిండ్రు అన్నట్టు ఆంటీలు అందరూ. వకులామాత అన్నప్రసాద భవనంలో స్వామివారి విగ్రహం ఉంటుంది పెద్దది. స్వామివారి విగ్రహం దగ్గర మొత్తం శుద్ధి చేసి ముగ్గులేసి దీపాలు వెలిగించి స్వామివారిని అలంకరణ చేసి అక్కడనే కాసేపు గోవిందనామాలు అన్ని భజన చేసుకున్నాము. అదే మాకు ఆ రోజు ఫస్ట్ సేవ అన్నట్టు. మొదటి సేవనే స్వామివారికి అలంకరించి సేవ చేసుడు మాకు చాలా సంతోషంగా అనిపించింది, మంచిగా అనిపించింది. అది మా నలుగురి ఫ్రెండ్స్కే, శిరీష, నేను, ఇంకా 2 ఫ్రెండ్స్, మా నలుగురికి ఆ స్వామివారి సేవ చెప్పినన్నమాట. స్వామివారి సేవ కోసం మేము పూలు తెంపుతున్నాం. అక్కడ అక్కయ్య పూలు తెంపుతున్నారు, మేము కూడా పూలు తెంపినాము. చూడండి, ఇప్పుడు అక్కడ ముగ్గు వేయాలి. ఓం నమో వెంకటేశాయ. పొద్దున ఈ ముగ్గు అలంకరణ ఇదంతా మేమే ఇదంతా ముగ్గు ఇవన్నీ మేమే వేసినాము. కానీ అప్పుడు వీడియో తీయలేకపోయినా నేను. ఆంటీ వాళ్ళ ఫోటో దిగుతా అని ఇక్కడ నిలబడ్డారు. చెప్పండి. వాడు ఆ దేవుని లీలలు చూడు, నీలం చంద్రుని చూడు, మెరిసే మెరుపును చూడు. వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, పంచనందన గోవింద, నవనిత చోళ గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, 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 గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద. స్వామివారి దగ్గర శుద్ధి చేసి అలంకరణ చేసిన తర్వాత మళ్ళీ మాకు కిచెన్లో వేసిండ్రు అన్నట్టు సేవ. కిచెన్లో పచ్చిమిరపకాయలు తొడమలు తీస్తాను చూడండి. మేము పచ్చిమిరపకాయలు తొడమలు తీసుడు, వంకాయలు కట్ చేసుడు, క్యాబేజీ పొట్టు తీసుడు. ఆ రోజు ఏ ఏ వంటకాలు అయితే చేస్తారో అవన్నీ ఆ కూరగాయలన్నీ కట్ చేయాలన్నట్టు.
ఈ రూము ఇంకా క్లీనింగ్ ప్రిపరేషన్ రూమ్ అను. ఈ రూమ్లోనే కూరగాయలు కట్ చేసుడు, కడుగుడు అన్నీ దీంట్లోనే. ఈ రైస్ అయితే ఇక ఆ రోజు వండే రైస్ అన్నమాట ఈ అన్ని బస్తాలు. ఒకవైపు కూరగాయలు కట్ చేసుడు అయితేనే ఉంటుంది, ఒకవైపు వంటలు జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ 10 గంటల వరకు భక్తులు వచ్చేసరికి టేబుల్ల మీద ఇస్తార్లు వేసి కర్రీస్, స్వీట్స్ అన్నీ పెట్టి భక్తులు వచ్చేసరికి రెడీగా ఉంచాలన్నమాట. 10 గంటల వరకు మళ్ళీ భోజనాలు స్టార్ట్ అయిపోతూనే ఉంటాయి. ఇక మాకు ఆ కూరగాయలు కట్ చేసి అయిపోయిన తర్వాత భోజనాల దగ్గర వేసిండ్రనమాట సేవ. ఇక వాళ్ళు వచ్చేసరికి ఇక కర్రీస్ వేసి పెడుతున్నాం అన్నమాట అన్ని ఇస్తార్లలో. వాళ్ళు కూర్చున్నదంటే ఒక అన్నం పెట్టుడే ఉండాలి అన్నమాట. ఇక కూరలు, స్వీట్లు ఇవన్నీ పెట్టుడు ఏమి ఉండదు, అన్నీ రెడీగా ఉంటాయి. అన్నం ముందే పెట్టద్దు కాబట్టి ఇక కూరలు, స్వీట్లు అవన్నీ పెట్టేసి రెడీగా ఉంచుతాం. ద్వారకా తిరుమలలో మేము అన్నసత్రంలో భోజనాలు వడ్డిస్తున్నాము అందరికీ. వస్తున్నారు భోజనం చేయడానికి అందరూ భక్తులు. సరే, సాంబారు, మజ్జిగ, ఇంకా ఇది కూడా సాంబార్, మజ్జిగ, ఇంకా అటు వేరే కర్రీస్ ఉన్నాయి, పప్పు, బెండకాయ, వంకాయ, పప్పులు, ఇంకా చక్కెర పొంగలి, అన్ని కర్రీస్ ఉన్నాయి. సప్న, శిరీష అప్పటి నుంచి కష్టపడతారు. ఇక మమ్మల్ని కొంచెం వీడియో ఉన్నది ఇయ్యరా అని చెప్తారు. లాస్ట్ బ్యాచ్ ఇది. ఇక అప్పటి నుంచి మేము వచ్చిన దగ్గర నుంచి సేవ చేస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. ఇది ఒక దగ్గర దగ్గర 14వ బ్యాచా, 10వ బ్యాచో 14వ బ్యాచో ఇది లాస్ట్ బ్యాచ్ అనుకుంటా. 3 గంటల దాకా ఉంటుంది అన్నదాన సత్రంలో టైము. 3 గంటలకి లాస్ట్ టైం అన్నట్టు. వడ్డించండి వడ్డించండి త్వరగా. ఏం చేస్తున్నారు మీరు అసలు? తొందరగా కానివ్వండి మరి. సొరకాయ పప్పు వేస్తున్నారా? కానివ్వండి కానివ్వండి త్వరగా. రెండో రోజు కూడా కాసేపు కూరగాయల కటింగ్ దగ్గర వేసిండ్రు. తర్వాత కూరగాయల కటింగ్ అయిపోయాక లడ్డు ప్యాకింగ్ దగ్గర వేసిండ్రు సేవ. ఇవన్నీ ఆ రోజు ప్యాకింగ్ చేసే లడ్డు అన్నట్టు. అవి ఆ రోజు ప్రసాదం. ఏ రోజు ఆ రోజే. ఆ వంట రూమ్లోకి పోతేనైతే లడ్డు నెయ్యి వాసన ఎంత గుమగుమలాడుతుంది. నెయ్యి, ఇలాచీలు, పరవన్నం. లడ్డు తీసి పెట్టి ప్యాకింగ్ ఒత్తి అటు వేస్తుంది ఫ్రెండ్స్ మా సరళ. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా చాలా కష్టపడుతుంది ఫ్రెండ్స్ మా సరళ. అందరం చాలా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. తీసిందే ఇక మా చెల్లెది ఏమన్నది ఫ్రెండ్స్, సిరిసిల్లలో ఉంటుంది, 6 నెలలకు ఒకసారి బయటకు వస్తుంది ఫ్రెండ్స్.
లడ్డు ప్యాకింగ్ చేసుడు అయిపోయాక వచ్చిన భక్తులందరికీ ఆ రోజు భోజనాలు వడ్డించి ఇక వడ్డన అయిపోయిన తర్వాత మేము తిన్నాం అన్నట్టు. ఇక 3వ రోజు సేవలో మాత్రం వీడియోలు ఉండయి, ఎందుకంటే 3వ రోజు మాకు గుళ్ళె సేవ చేసారు కాబట్టి గుడి లోపలికి ఫోన్లు తీసుకుపోవచ్చు కానీ బయటకు తీసి వీడియో తీసుకోవడం అనేది అలవ్ లేదన్నమాట. ఇక 3వ రోజు సేవ మాత్రం లేదు. మేము దేవుడి దర్శనాలు చేసుకున్న వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.